ప్రతి ప్రవక్త ప్రతి సమాజంలో ప్రతి యుగంలో కూడా చెప్పడం జరిగింది. ముందుగా ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ప్రశంసలు పొగడ్తలు అన్నీ కూడా అల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు అల్లా. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అల్లా. ప్రతిఫల దినానికి అంటే ప్రళయ దినానికి యజమాని కూడా అల్లా. వల్ల మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తూ ఉన్నాము. వల్ల మాకు రుజుమార్గం సన్మార్గం చూపించు. వల్ల నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోను కాని వారి మార్గం చూపు. వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా, నీవు ఎవరినైతే నరకానికి అర్హులు చేశావో, ఎవరినైతే స్వర్గానికి అనర్హులు చేశావో అటువంటి దారి నుంచి, అటువంటి వారి నుంచి మమ్మల్ని రక్షించు. వల్ల ఎవరినైతే సజ్జనులుగా, నీ యొక్క వలీలుగా, నీ యొక్క దాసులుగా ఎవరినైతే నువ్వు స్వర్గానికి అర్హులుగా చేశావో అటువంటి వారి లిస్టులో మమ్మల్ని చేర్చు. మాకు స్వర్గభాగ్యాన్ని ప్రసాదించు, నరకం నుంచి రక్షించు. వల్ల ఆమీన్. ఖురాన్లోని 2వ సూర 255వ వాక్యం. ఐతల్ కుర్సీ. అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం. లా ఇలాహ ఇల్లల్లా. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన సజీవుడు, ఎప్పుడు జీవించే ఉంటాడు. ఆయనకు మరణం అనేది లేదు. అన్నిటికీ మూల ఆధారం ఆయనే. ప్రతిదానికి, సృష్టింపబడ్డ ప్రతిదానికి, మన కంటికి కనిపించేవి, కనిపించినవి, మనం ఊహించగలిగినవి, ఊహించలేనివి, ప్రతి దానికి ఆధారం, మూలాధారం ఆయనే. ఆయనకు కునుకు కానీ నిద్ర కానీ పట్టదు, అవసరం లేదు. ఆయన సృష్టించిన సృష్టిలోని వాటికి అది అవసరం, కానీ ఆయనకు అవసరం లేదు. భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తము ఆయన కంట్రోల్లో, ఆయన అధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో వసీలా లేదా రిక్వెస్ట్ లేదా సిఫారసు చేసేవారు కూడా ఎవరున్నారు? ఎవరు చేయగలరు? వారికి ముందు ఉన్నదానిని, వెనుక ఉన్నదానిని కూడా ఆయన ఎరుగు, ఆయనకు తెలుసు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆ అల్లా యొక్క కుర్చీ వైశాల్యం 7వ ఆకాశం మీద అర్షిపీఠం పైన ఉన్నటువంటి అర్షిపీఠమైనటువంటి అల్లా యొక్క కుర్చీ వైశాల్యం భూమి ఆకాశాలను చుట్టుముట్టి ఉంది. ఆయన సృష్టించిన ఈ యొక్క సృష్టిలోని, విశ్వంలో ఉన్నటువంటి ఈ సృష్టిలో ఆయన సృష్టించిన వాటిని